ప్రతి ఒక్కరూ లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులను మరియు వివిధ సంక్షేమ పథకాలను అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట గ్రామంలో బుధవారం ప్రజాపాలన గ్రామ సభలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా 1,09,000 మంది రైతులకు 2 లక్షల చొప్పున 850 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని పేర్కొన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన రోజుల్లో అన్ని మండలాల్లో రోడ్ల అభివృద్ధికి, బ్రిడ్జీల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గౌరవ జిల్లా కోఆపరేటివ్ ఉపాధ్యక్షుడు రవిగౌడ్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఎంఆర్ఓ గారికి, గ్రామ పెద్దలు మాజీ మండల అధ్యక్షుడు శరణప్ప గారికి, రాజ్ కుమార్ గారికి, యువకుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ, గ్రామ పెద్దలందరికీ, సోదరిమలందరికీ కూడా ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే జరుగుతుందో ఈ సభ, తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా 26 వరకు సభలు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిండో ఆ 6 గ్యారంటీలో 3 గ్యారంటీలు ప్రజలకు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో ఉచిత బస్సు కానీ, గ్యాస్ ఇవ్వడం కానీ, ఫ్రీ కరెంట్ ఇవ్వడం కానీ ఇవ్వడం కూడా జరిగింది. మీ అందరికి కూడా తెలుసు అది. అయితే ముఖ్యంగా ఈరోజు ఆర్డీ వారు క్లియర్గా చెప్పినారు. మరి వారు చెప్పిన విధంగా గ్రామాల్లో లిస్టు తయారు చేసి పార్టీలకు అతీతంగా ఆ పార్టీకి వచ్చింది, ఈ పార్టీకి వచ్చింది అనకుండా అధికారులే బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నది. దానికి మేమంతా కూడా ఈరోజు గ్రామ సభలో పాల్గొంటున్నాం. తాండూరుతో పాటు మన వికారాబాద్ జిల్లాతో పాటు మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ అన్ని గ్రామాల్లో, అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా 26 జనవరి నాడు లోపు ఏదైతే మీరందరూ కూడా అనుకుంటున్నారు ఎందుకు రావేమో అని చెప్పి, అవన్నీ కూడా ఎకరకు 6,000 ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మరి రైతులకు ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే గతంలో కూడా 2 లక్షల రూపాయలు రైతులకు మాఫీ చేయడం జరిగింది. అట్లా చేసినప్పటికీ కూడా ఇంకా చాలా మందికి రాలేదని చెప్పి అంటున్నారు. దాంట్లో మీరంతా కూడా మరి ఇక్కడనే అధికారులు ఉన్నారు, దాని లిస్ట్ కూడా తయారు చేసి ఉత్తమ్ చంద్రన్న కూడా చెప్పినారు ఇంకా రావాల్సి ఉందని చెప్పి. తప్పకుండా అందరికి వస్తాయి, ఎవ్వరు కూడా పరిశాన కావద్దు. రాని వాళ్ళందరూ కూడా మరి 2 లక్షలు ఏదైతే లిస్టు తప్పిపోయి ఉన్నారో వాళ్ళకు కూడా వస్తాయి. దాంతోపాటు ఎకరకు 6,000 రూపాయలు కూడా మరి అందరికి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా లోకన్నటువంటి ఏదైతే సమస్యలు కూడా చెప్పినారు. మరి నేను కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఇది పెద్ద గ్రామం ఉన్నది కాబట్టి కోట్బాస్పల్లి గ్రామానికి దీనికి పెద్ద ఎత్తున అప్పట్లో ఎమ్మెల్యేకి ఎంతైతే కోట ఉన్నదో ఆ కోట అంతా కూడా ఈ 2 గ్రామాలకు పెద్ద ఎత్తున ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ 7 బసప్ప మండలాధ్యక్షుడు ఉన్నప్పుడు రాజ్ కుమార్ గారు వారు కూడా ఉండి మరి వారు కూడా ఎంపీటీసీగా చేస్తున్నారు. మరి వారు చెప్పినట్టు విధంగా మరి ఈ పెద్ద గ్రామానికి ఇండ్లు కానీ రోడ్లన్నీ కూడా యోగిపూర్ ఏదైతే ఉన్నదో కర్ణాటక బార్డర్, అది దానికి రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉంటే కూడా ఈ గ్రామం నుంచి యోగిపూర్ వరకు ఆ బార్డర్ వరకు రోడ్ వేయించడం జరిగింది. చంద్రవంశం కూడా బ్రిడ్జ్ లేకుండా అక్కడ కూడా వేయించడం జరిగింది. గాజీపూర్ బ్రిడ్జ్ కానీ, మనసన్పల్లి బ్రిడ్జ్ కానీ, ఈ బ్రిడ్జిలన్నీ కూడా అప్పట్లో కూడా మరి ఎమ్మెల్యేగా మరి నేను తప్పకుండా శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మరి మనోహర్ రెడ్డి గారు ఇప్పటిదాకా చెప్పినారు. అందరూ కూడా మరి వారు కూడా ఇంకా మిగిలిపోయిన ఏవైతున్నాయో తప్పకుండా చేస్తారని చెప్తున్నారో తప్పకుండా మా వంతు కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ చీఫ్ విప్గా ఉన్నా కాబట్టి ప్రభుత్వంలో కీలకంగా ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉండి మరి మేము కూడా చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఉత్తమ్ చంద్ర గారు చెప్పినారు ఇప్పటిదాకా ఏ అవకాశం వచ్చినా మరి నీళ్లు వాగులేక ఎట్లయితే వస్తే అట్లా రావాలని చెప్పేసి అయితే ఫండ్స్ చెప్పినారు. తప్పకుండా మేమిద్దరం కలిసి ఈ వెనుకబడినటువంటి తాండూరుకు పెద్ద ఎత్తున
నిధులు తెచ్చే బాధ్యత మేమిద్దరం తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి మీరు ఎమ్మెల్సీ ఫండ్స్ దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మా దగ్గర ఉన్నటువంటి అర్హుల జాబితాను చదివి వినిపించడం జరుగుతుంది. అర్హుల లేనటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ నిశ్శబ్దంగా కూర్చుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. దయచేసి ఒక 2-3 నిమిషాలు పెద్దలు మనోహరన్న రెడ్డి ఎమ్మెల్యే మనోహరన్న గారు ఎమ్మెల్సీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు బయలుదేరుతున్నారు. వాళ్ళు బయలుదేరినాడు అధికారులు వచ్చి మీ అందరి పేర్లు చదువుతారు. ఈడున్న ప్రతి ఒక్క మహిళకు ఏ విధమైన ఇది రాకుండా అన్ని కౌంటర్లు ఉంటాయి. బియ్యం రాని వాళ్ళు